and this is Dr. Macharla Abhilasha, laparoscopic surgeon and fertility specialist from Avani Fertility Center, Hyderabad. So, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ సరగసీ. సో సరగసీ అంటే ఏంటి? సరగసీ అంటే ఇక్కడ మనకు ఒక సరగేట్ ఉంటారు. సరగేట్ అంటే షీఈ్ ఎ ఉమెన్ ఎవరైతే ఒక బేబీని క్యారీ చేస్తారు అండ్ ఆ బేబీ ఈజ్ నాట్ అ బేబీ ఆఫ్ ఎ సరగేట్. అదొక డిఫరెంట్ కపుల్ వాళ్ళ బేబీని క్యారీ చేస్తారు ఇక్కడ. సో ద కపుల్ వి కాల్ ఇట్ యాజ్ ఇంటెండెడ్ కపుల్. సో సరగేట్ ఎవరు ఉండొచ్చు? సరగేట్గా ఎనీ విడో ఆర్ డివోర్స్ అయిన లేడీస్ అండ్ వాళ్ళ ఏజ్ వచ్చి అప్రాక్సిమేట్లీ 35 to 45 years ఏజ్ ఉండాలి. సో వీళ్ళు దే కెన్ యాక్ట్ యాజ్ అ సరగేట్. అండ్ ఇంటెండెడ్ కపుల్ ఎలా ఉండాలి? సో ద కపుల్లో మదర్ ఏజ్ షుడ్ బి between 25 to 50 years of age and the father age should be between 26 to 55 years of age. So only వీళ్ళే సరగసీలో ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. And also the couple should not have any previous biological child or any adopted babies or any previous surrogacy babies. So కపుల్కి అసలు పిల్లలు ఉండకూడదు ముందు. సో కొంతమంది కపుల్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు, మేడం మాకు సరగేట్ కావాలి, మై వైఫ్ కెనాట్ క్యారీ ఏ బేబీ. సో ఇది పాసిబులా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో సరగసీ మనం చేసుకోవాలంటే కొన్ని ఇండికేషన్స్ ఉంది, దట్ ఈస్ గివెన్ బై ద కోర్ట్ ఆఫ్ లా. సో ఎవరికి మనం సరగసీ చేయొచ్చు? వన్ ఈజ్ ప్రీవియస్గా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉంది, సో వాళ్ళకి మనం సరగసీ చేయొచ్చు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ గర్భసంచి లేని వాళ్ళు, గర్భసంచి లేదా తీసేసిన వాళ్ళు, ఎనీ క్యాన్సర్స్ వచ్చి ప్రీవియస్గా గర్భసంచి తీసేసి ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా మనం సరగసీ యాక్సెప్టెడ్. అండ్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్ ఇన్ ద మదర్లో కొన్ని మెడికల్ కండిషన్స్, దానివల్ల షీ కెనాట్ క్యారీ ఏ బేబీ, అంటే ప్రెగ్నెన్సీ తనకి వస్తే చాలా కాంప్లికేషన్స్ టు హర్ హెల్త్ రావచ్చు, అలాంటి కేసెస్లో కూడా మనం సరగసీ యాక్సెప్ట్ చేస్తాం. సో ప్రీవియస్గా ఏంటంటే సరగసీలో కంపల్సరీ ఇంటెండెడ్ కపుల్ మదర్ అండ్ ఫాదర్ గ్యామెట్స్ ఉండాలన్న కంపల్షన్ ఉండేది. బట్ 2024లో మనకి లాస్ చేంజ్ అయింది. నౌ డోనర్ గ్యామెట్స్తో సరగసీ వెళ్ళొచ్చు, బట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద గ్యామెట్ షుడ్ బి ఆఫ్ ద కపుల్. నాట్ కంప్లీట్ డోనర్ ఎంబ్రియోస్తో సరగసీ ఈజ్ నాట్ అలౌడ్, బట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద గ్యామెట్ షుడ్ బి ఆఫ్ ద కపుల్. థ్యాంక్ యూ.